బ్యాక్ టు అండర్ న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ ఈసెట్ 2026 ప్రిపరేషన్. సో, ఎప్పటినుంచో అడుగుతున్నా, ఇప్పుడు గూడా అడుగుతున్నాను. ఇంతకీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? స్టార్ట్ చేయకపోయింటే ఎందుకు స్టార్ట్ జేయలేదు? మీ దగ్గర టైం లేదా? ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. ఎందుకంటే టైం చాలా తక్కువుంది. అండ్ స్టార్ట్ జేసిన వాళ్ళైతే ఐయామ్ డబుల్ ఓకే విత్ యూ గైస్. మీరేమన్నా మీ ప్రిపరేషన్‌లో డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ గివ్ యూ క్లారిటీ. ఇంకా ప్రిపరేషన్ ఇప్పటివరకు కూడా స్టార్ట్ చేయని వాళ్ళకైతే నేను ఒకటే సజెషన్ ఇస్తాను. గో విత్ హై వెయిటేజ్ టాపిక్స్. మీరిప్పుడు ఒకవేళ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ హై వెయిటేజ్ టాపిక్స్‌కెళ్ళండి. హై వెయిటేజ్ టాపిక్స్‌ని కంప్లీట్ చేస్తూ రండి. తెలుసు కదా హై వెయిటేజ్ టాపిక్స్ అంటే? ఎక్కువ దేనికైతే మార్క్స్ ఎక్కువుందో, ఏ టాపిక్కయితే ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ ఎక్కువున్నాయో, సో, గో విత్ దోస్ టాపిక్స్ అండ్ ఆ టాపిక్స్‌ని ఫస్ట్ కవర్ జేయడానికి ట్రై చేయండి. అండ్ నా సైడ్ నుంచి నేను మీకిచ్చే సజెషన్ ఏంటంటే 2 కేటగరీస్ ఉన్నారు. స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. స్టార్ట్ చేయని వాళ్ళు గూడా ఉన్నారు ప్రిపరేషన్‌లో. గో విత్ హై వెయిటేజ్ టాపిక్స్. హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కవర్ జేయడానికి ట్రై జేయండి. ఎందుకంటే మీకు మాక్సిమం మార్క్స్ అక్కడి నుంచే మీరు అబ్టైన్ జేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఇది ఫస్ట్ పాయింట్ ఏంటి? హై వెయిటేజ్ టాపిక్స్‌ని కవర్ జేయండి. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రివిజన్ అండ్ షార్ట్ నోట్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, వై రివిజన్ అండ్ షార్ట్ నోట్స్ ఇంపార్టెంటో నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. పర్సన్ ఏ, పర్సన్ బి ఇద్దరున్నారు. ఈ పర్సన్ ఏ, పర్సన్ బిలో పర్సన్ ఏ వచ్చేసి నేను సిలబస్ అంతా కంప్లీట్ చేసేయాలని చెప్పి కూర్చుంటాడు. పర్సన్ బి వచ్చేసి లేదు నేను టాపిక్ కంప్లీట్ చేశాను గదా! ఆ టాపిక్ తర్వాత కొంచెం రివిజన్ చేసి, బిట్స్ ప్రాక్టీస్ చేసి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. అప్పుడు నాకు బాగా గుర్తుంటది అని పర్సన్ బి అనుకుంటాడు. సో, ఇలా పర్సన్ ఏ, పర్సన్ బి ప్రిపరేషన్‌లో ముందుకెళ్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ ఎవరు బాగా ఎఫిషియెంట్‌గా అటెంప్ట్ చేసి రాగలరంటే పర్సన్ బి మాత్రమే. బికాజ్ పర్సన్ ఏ ఓన్లీ కాన్సంట్రేషన్ చేసేది దేనిపైన సిలబస్ కంప్లీట్ చేస్తున్నామా లేదా అన్న దాని పైన మాత్రమే. వేరాజ్ పర్సన్ బి ఏం చేస్తున్నాడు? చదివింది క్వాలిటీగా ఉంచుకోవడానికి తనేం చేస్తున్నాడు? రివిజన్ చేస్తున్నాడు. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అండ్ ఆల్సో బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏ ప్రిపరేషన్‌లో అయినా గాని చాలా ఇంపార్టెంట్ రివిజన్, బిట్స్ ప్రాక్టీస్ చేయడము అండ్ షార్ట్ నోట్స్ అనేది. ఎగ్జామ్‌కి ఇంకా కొన్ని డేస్ ఉందనంగా నువ్వు ఈ షార్ట్ నోట్స్ చూసుకుంటే సరిపోతది. రైట్. సో, మీరు కూడా రాదర్ దాన్ కంప్లీటింగ్ హోల్ సిలబస్ మీరు చదివేది ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్‌గా మీరు గుర్తుపెట్టుకోగలుగుతున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. అండ్ థర్డ్ వన్ ఏంటి? ఇందాక జెప్పా గదా! బిట్స్ ప్రాక్టీస్ చేయడం. పీవైక్యూస్ అండ్ అలానే బిట్స్‌ని బాగా ప్రాక్టీస్ జేయండి. థరోలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. సో థట్ ఒక బిట్‌ని ఎలా అటెంప్ట్ జేయాలా? ఒక బిట్‌ని ఎలా సాల్వ్ జేయాలి? ఒక 4 ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్‌ని ఎలా ఎలిమినేట్ జేయాలి? అనేది కంప్లీట్‌గా మీకు అర్థమవుతుందనమాట. సో, నేను జెప్పిన 3 స్ట్రాటజీస్ ఏంటో గుర్తున్నాయి గదా! ఒకటి హై వెయిటేజ్ టాపిక్స్ అండ్ అనదర్ వన్ వచ్చేసి రివిజన్ అండ్ షార్ట్ నోట్స్. అండ్ ద థర్డ్ థింగ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, పీవైక్యూస్‌ని సాల్వ్ చేయడం. ఈ 3 చాలా ఇంపార్టెంటు. మేక్ ష్యూర్ మీ ప్రిపరేషన్‌లో ఈ 3 ఫాలో అవుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఒక ఈసెట్ యాస్పిరెంట్‌గా మీ ప్రిపరేషన్‌లో మీకుండాల్సిన 3 మెయిన్ క్వాలిటీస్ చెప్తాను. సో, అవి ఫాలో అవ్వండి. ఒకటొచ్చేసి కన్సిస్టెన్సీ. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజీ. థర్డ్ థింగ్ డిసిప్లిన్. కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు. నువ్వు కాన్స్టెంట్‌గా ప్రిపరేషన్‌లో ఉన్నావా? లేదా? అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకరోజు చదువుతారు. ఒకరోజు గంటలు గంటలు కూర్చొని చదువుతారు. ఇంకొక రోజొచ్చేసి నాకు ఇంట్రెస్ట్ లేదు. చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు నిద్రొస్తుంది. నాకది, ఈ వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ పిలిచారు. అది ఇది అని చెప్పి ఇంకొక రోజు చదవకపోవడం. నో, ఇది కన్సిస్టెన్సీ కానే కాదు. సో, మీరు కాన్స్టెంట్‌గా ప్రిపరేషన్‌లో ఉంటున్నారా లేదా? డైలీ చదువుతున్నారా లేదా? ఎంత టైమ్ ఇస్తున్నారు ప్రిపరేషన్‌కి అన్నది చూసుకోవాలి. ఖచ్చితంగా మీ ఈసెట్ ప్రిపరేషన్‌కి కొంచెం ప్రియారిటీ ఇవ్వండి. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి స్ట్రాటజీ. ఇందాక నేను స్ట్రాటజీలో 3 చెప్పా గదా! సో, ఆ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ చదవండి. అండ్ థర్డ్ థింగ్ పర్ఫార్మింగ్ రైట్ టాస్క్ ఎట్ రైట్ టైమ్. ఒక కరెక్ట్ టాస్క్‌ని నువ్వు కరెక్ట్ టైమ్‌లో పెర్ఫార్మ్ చేస్తున్నావా లేదా? నీకున్న టాస్కులు చాలా ఉంటాయి. ఒక రోజుకి నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. సో, నువ్వు ఎలా ప్రియారిటీ ఇస్తున్నావు? ఏ టాస్క్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నావు అన్నది నీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ నడుచుకుంటూ ఎళ్తున్నాడు అనుకుందాం. నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు దారిలో సమ్ రాండమ్ పిలుస్తున్నాయి. పిలిచి అక్కడ ఆ వర్క్ ఉంది. ఇక్కడ ఈ వర్క్ ఉంది. అక్కడ బర్త్‌డే పార్టీ ఉంది. ఎళ్దాం రా అని చెప్పినప్పుడు ఆ పర్సన్ ఎళ్ళిపోతాడు. బికాజ్ తన దగ్గర ఏం పని లేదు కాబట్టి. సో, వెళ్తాడు, వస్తాడు. మళ్ళీ ఎళ్తూ ఉంటాడు. మళ్ళీ ఎవరో పిలుస్తారు. మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వస్తాడు. సో, అలానే కంటిన్యూ అవుతూ ఉంటది. బట్ ఆ పర్సన్‌కి
ఈరోజు నేను ఇవన్నీ కంప్లీట్ జేయాలి. ఈ టాస్క్‌ని నేను కంప్లీట్ చేయాలి. ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ జేయాలి. అట్‌లీస్ట్ నా టాస్క్‌లన్నీ ఇవి ఈరోజు అని దాన్ని ఒక టు డూ లిస్ట్ పెట్టుకున్నట్లయితే, సో, ఎవరైనా పిలిచినప్పుడు నేను అక్కడికెళ్తే నేను ఈ పని చేయగలనా? అక్కడికెళ్తే ఎంత టైం పడుతుంది? నేను ఈ పని చేయగలనా? సో, అది ప్రియారిటీ ఇచ్చుకుంటారు. సో, నీకసలు టు డూ లిస్టే లేదు. నీకసలు డైలీ షెడ్యూలే లేనప్పుడు, అసలు నువ్వు ఎవరు పిలిస్తే అలా ఎళ్ళిపోతావు. ఫ్రెండ్స్ వచ్చి పిలిస్తే అలా ఎళ్ళిపోతావు. ఫ్రెండ్స్ ఫోను చేస్తే మాట్లాడేస్తూ ఉంటావు. సీ ఫ్రెండ్స్ ఫోను చేస్తే మాట్లాడడం తప్పు అని నేను అనట్లేదు. ప్రియారిటీ. నువ్వు నీ టాస్క్‌కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నావు? ఒక అరగంట వేస్ట్ నాన్‌సెన్స్ మాట్లాడుకోవడం కన్నా, అదే హాఫ్ అన్ అవర్ నీ ఈసెట్ ప్రిపరేషన్ మీద నువ్వు కేటాయించడం మరి తప్పు లేదు గదా! సో, ఇది నీ బెటర్ లైఫ్‌కి చాలా యూజ్ అవుతుంది గదా! సో, అంతే. మేక్ ఎ టు డూ లిస్ట్. ఒక షెడ్యూల్ ఏసుకోండి. నేను ఈరోజు ఏం చేయాలి? ఈరోజు ఏం కంప్లీట్ చేయాలా? ఇదంతా ఒక షెడ్యూల్ ఏసుకొని బేస్డ్ ఆన్ దట్ ఎళ్ళండి. అండ్ మీకున్న టాస్క్‌లన్నిటికి గూడా ప్రియారిటీ ఇచ్చుకోండి. అండ్ ఆల్సో డెడ్‌లైన్స్ గూడా పెట్టుకోండి. నేను ఈ పర్టిక్యులర్ వీక్ ఎండింగ్‌కంతా ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి అని. ఇప్పుడు నువ్వు డెడ్‌లైన్ అనేది పెట్టుకోలేదనుకో, ఎళ్తూనే ఉంటదనమాట. నేర్చుకుంటూనే ఎళ్తూనే ఉంటావు. ఒక డెడ్‌లైన్ ఉందనుకో, ఓకే. నేను ఆ టైంకి కంప్లీట్ చేయాలి. సో, అని చెప్పి నీ టైంని నువ్వు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటావు. అండ్ మీరు టైమ్ టేబుల్ విషయంలో గానీ, ఒక ఈసెట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్న విషయంలో రోడ్ మ్యాప్ విషయంలో గానీ మీరు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటే నాకు మెసేజ్ జేయండి. నేను కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ టైమింగ్స్ అండ్ వాళ్ళ దాన్ని బట్టి నేను వాళ్ళకంటూ ఒక పర్సనలైజ్డ్ టైమ్ టేబుల్, రోడ్ మ్యాప్ వేసిచ్చాను. సో, మీరేమన్నా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నట్లయితే మీరు కూడా నాకు మెసేజ్ జేయండి. అండ్ మీ రిక్వైర్మెంట్స్, మీ టైమింగ్స్ అన్నీ చెప్పినట్లయితే నేను మీకంటూ ఒక పర్సనలైజ్డ్ రోడ్ మ్యాప్ వేసిస్తాను. అండ్ నౌ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్. సో, అదేంటంటే సీఎస్‌సి వాళ్ళకి గ్రాండ్ టెస్ట్స్ కోర్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్‌లుంటాయి గదా! సో, అవి స్టార్ట్ చేయబోతున్నాను. అది కూడా ఈ మంత్ డిసెంబర్ 15థ్ నుంచి ఆ గ్రాండ్ టెస్ట్‌లనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఆ గ్రాండ్ టెస్ట్‌లనేవి ఎలా జరుగుతాయంటే డే బై డే జరుగుతుంది. అండ్ ఈచ్ గ్రాండ్ టెస్ట్ అనేది ఒక సబ్జెక్ట్‌కనేది 3 గ్రాండ్ టెస్ట్‌లుంటాయి. గ్రాండ్ టెస్ట్ 1, 2, 3. సో, ఈచ్ గ్రాండ్ టెస్ట్‌కి ఒకరోజు గ్యాప్ ఒస్తదనమాట. సో, ఈరోజు కండక్ట్ చేస్తే రేపుండదు, ఎల్లుండుంటుందనమాట. సో, ఇలా గ్రాండ్ టెస్ట్‌లనేవి కండక్ట్ జేయడం జరుగుతుంది. ఇవి డిసెంబర్ 15థ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఏ టైంలో గ్రాండ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతది. 15థ్ కూడా డేలో ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా నాట్ యెట్ డిసైడెడ్. సో, దీని గురించి క్లియర్ డీటెయిల్స్ కావాలన్నా అండ్ ఈ యొక్క గ్రాండ్ టెస్ట్‌లు మీరు అటెంప్ట్ చేయాలనుకుంటున్నా గానీ సో, ఈ కామెంట్ సెక్షన్‌లో నేను గ్రూప్ లింక్ అనేది మెన్షన్ చేస్తాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. అక్కడ డే టు డే అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఇన్ఫర్మేషన్ గూడా గ్రూప్‌లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఈ టెస్ట్‌లనేవి కంప్లీట్‌లీ ఫ్రీ. సో, ఏ కాస్ట్ ఏముండదు. ఇవన్నీ ఫ్రీ. యూ కెన్ అటెంప్ట్ ఇట్ వితౌట్ ఎనీ కాస్ట్. ఎస్పెషల్లీ గ్రాండ్ టెస్ట్‌లు ఎలా ఉంటాయన్న దాని విషయానికొచ్చినట్లయితే, మీరు గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేసేసిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు సీ ద ఆన్సర్స్. ఆ గ్రాండ్ టెస్ట్‌లో వచ్చిన ప్రతి క్వెషన్‌కి ఆన్సర్స్ మీరు చెక్ జేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి 1 ఆర్ 2 లైన్స్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఆ క్వెషన్ కిందనే ఉంటది. అండ్ వన్స్ ఈ గ్రాండ్ టెస్ట్‌లో ఒక సబ్జెక్ట్‌కి సంబంధించి 3 గ్రాండ్ టెస్ట్‌లు అయిపోయిన తర్వాత, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాండ్ టెస్ట్‌కి సంబంధించి మీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? మీ ర్యాంక్ ఎంత? అటెంప్ట్ చేసిన వాళ్ళందరిలో మీ ర్యాంక్ ఎంత? ఈచ్ క్వెషన్‌కి మీరు తీసుకున్న టైం ఏంటి? ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు తీసుకున్న టైం ఏంటి? సో, ఇదంతా గూడా రిపోర్ట్ నేను గ్రూప్‌లో షేర్ చేస్తూ ఉంటాను. సో, యూ కెన్ ఏబుల్ టు సీ దేర్ అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అప్ టు డేట్. సో, మీ రిపోర్ట్ షేర్ చేయడంతో పాటు ఆ 3 గ్రాండ్ టెస్ట్‌లకి సంబంధించి క్వెషన్ దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇవంతా గూడా నేను ఒక పీడీఎఫ్‌లో షేర్ చేస్తాను మీకు. టెస్ట్‌లో ఉన్న క్వెషన్స్ మీరు రివైజ్ చేసుకోవడానికి ఆ పీడీఎఫ్స్ మీకు చాలా యూజ్‌ఫుల్ అయితాయి. వితౌట్ ఎనీ లేట్ కామెంట్ సెక్షన్‌లోనే గ్రూప్ లింక్ ఉంది. యూ కెన్ జాయిన్ దేర్ అండ్ యుటిలైజ్ దోస్ రిసోర్సెస్ విచ్ ఐ హావ్ ప్రొవైడెడ్ టు యూ ఫ్రీలీ. నెక్స్ట్ వీడియోలోకొచ్చేసినట్లయితే, ఈ నెక్స్ట్ వీడియోలో ఈసెట్‌కి యూజ్‌ఫుల్ అయ్యే ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో కంప్లీట్‌గా మీరు మాక్ టెస్ట్‌ని అటెంప్ట్ చేయొచ్చు. అది గూడా ఈసెట్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటదో ఇంటర్ఫేస్ సేమ్ అదే ఇంటర్ఫేస్ ఉంటది. సో, మాక్ టెస్ట్‌ని అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే షార్ట్ కట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్‌కి సంబంధించిన షార్ట్ కట్స్ బ్రాంచ్ వైస్ సీఎస్‌సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెక్. సో, ఈ బ్రాంచ్ వైస్‌గా మీకు కావాల్సిన కోర్ నోట్స్, సమ్ ఆఫ్ ద బిట్స్ వాటిని ప్రాక్టీస్ చేయడం, ఆ బిట్స్‌కి ఆన్సర్స్ ఏంటి, ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అనేది కంప్లీట్‌గా ఆ వెబ్‌సైట్‌లో ఉంటది. అది కూడా కంప్లీట్‌లీ ఫ్రీగా.
సో, ఆ వెబ్‌సైట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. యాస్ ఫర్ నౌ యూట్యూబ్ ఛానెల్స్ అండ్ వెబ్‌సైట్స్ ఏవైతే మీ ఈసెట్ ప్రిపరేషన్‌కి బాగా యూజ్ అయితాయో వాటన్నిటి గురించి గూడా నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో నేను మెన్షన్ చేశాను. సో, వాటన్నిటి లింక్ క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తాను. యూ కెన్ చెక్ దేర్. దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లెట్ దెమ్ గ్రో అండ్ లెట్ దెమ్ సక్సీడ్. సో, కలిసి ఎదగండి. కలిసి సక్సెస్ అవ్వండి. అప్ టు దెన్ స్టే ట్యూన్డ్ ఇన్ యువర్ ఈసెట్ ప్రిపరేషన్.